తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఒక్కసారి గుర్తించుకోవాలి. ఖమ్మం ఆర్టీఓ అధికారుల పనితీరు ఎట్లా ఉందంటే, చెక్ పోస్టుల దగ్గర గలీజ్ వస్తువుల్లో కచరా దందా లెక్క తయారైనారు. మొత్తం ఏము సీము నెత్తురు సిగ్గు లజ్జ ఏం లేకుండా తయారైనట్టు ఉంటారు. ఆడ పర్యవేక్షిస్తే ఈనాడు కండ్ల ముంగట్టుకెళ్ళి ఓవర్లోడర్ వెహికల్స్ పోతే అయినా కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి, ఫైన్లు వేయలేనటువంటి పరిస్థితి, మొత్తం మామూలు మత్తులో మునిగిపోయినారు. ఒకసారి మనం చూడాలి. మా సంచలన వార్త పత్రిక ద్వారా రెగ్యులర్గా కథనాలు ప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. అయినా కానీ మొత్తం మన దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటుంది. ఈనాడు అధికార యంత్రాంగము, ఈనాడు అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఫలితానం ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలి. అందరినీ సస్పెండ్ చేయాలి. ఒకసారి వార్తా కథనాలు చూడండి. 360 రోజులు 65 రోజులు రోడ్లపై దందా, కేసులు మాత్రం 6ఏనట. 365 రోజులకి 6 కేసులు బుక్ చేశారు అంటే అర్థం చేసుకోవాలి. మేము ఆడ కూర్చొని ఒక్క రోజులలో కమ్సే కమ్ మేము ఒక ఓవర్లోడెడ్ వెహికల్స్ ఒక 50 కేసులలో బుకింగ్ చేయవచ్చు. కానీ బుకింగ్ కావాడ, కేసులు బుక్ కావు. ఎందుకంటే పైసా రాష్ట్ర ఖజానాకు గండి పడుతూ ఉన్నది. ఎంత ఏ బండి ఇంకా తక్కువేంది పో. ఎవరు ఉన్నది ఇప్పుడు? రవిచంద్రనా? గ్రానైట్ వెహికల్స్ అటు సైడ్ పోతుంటే వాటిని ఆపట్లేడేంది? గ్రానైట్ వెహికల్స్ ఇప్పుడు 6 పోయినాయి వెహికల్స్. కాగితాలు చెక్ ఇప్పుడు దాన్ని కాటా అయిపోయాలి కాదు, హెవీ వెయిట్ కాటా అయిపోయాలి కదా దాన్ని. ఎవరిది అర్థం కాలే. శ్రీధర్ గారు. శ్రీధర్ ఏ శ్రీధరు? ఎక్కడ ఎక్కడ శ్రీధర్ ఎక్కడ? ఆయన పిండిపోరు కానీ మన ఆయనకే కష్టం. ఎవరికి కడతారు? శ్రీధర్కి ఇస్తే మీకు ఇస్తారంట. ఎంత ఎంతో నాకు తెలియదు సార్. డ్రైవర్ శ్రీధర్కి ఇస్తారు, ఆయనకి ఇస్తే ఆర్టీఓకి ఇస్తారు మీరు మంత్లీ. అవును సార్. ఎంత ఏం నాకు తెలియదు సార్, ఓనర్లకు తెలుసు. అవునా? ఒక ఆర్టీఓ వాడు ఉంటాడు, చెప్పు. నేను ఆర్టీఓని కాదు. అవునా? రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటే, ఆర్టీఓ శాఖ చెక్ పోస్టుల దగ్గర పెట్టుకుంటే వాళ్ళు జేబులు నింపుకుంటా ఉన్నారనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఇట్లా దోపిడీ జరుగుతూ ఉందన్నమాట. ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. వీళ్ళ చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది అనమాట. కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల దాకా మొత్తం మామూలు మత్తులో అందరికీ నెలసరి మామూలు పోవాల్సిందే. 365 రోజులకు 6 కేసులు అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి వీళ్ళ పనితనం ఎట్లుంది. మళ్ళీ ఎవరు ప్రైవేట్ వాళ్ళని పెడుతుంటారు అనమాట. మనుషులను వీళ్ళని ఎవరైనా అబ్జర్వ్ చేస్తారేమో అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళని పెట్టించి వసూలు చేపిస్తుంటారు. లారీల దగ్గర, ఓవర్లోడెడ్ వెహికల్స్ దగ్గర, గూడ్స్ వెహికల్స్ దగ్గర. ప్రజాప్రభుత్వంలో రవాణా శాఖపై వేటు పడుతుందా? వేటు పడుతుందా అంటే ఖచ్చితంగా పడాల్సిందే వీళ్ళందరి మీద. వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఖమ్మం రవాణా శాఖలో ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరి తీగలైతే డొంకన్నదన్నట్టు అందరి చరిత్ర అంతా బయటపడుతుంది. మా దగ్గర విజువల్స్, వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మేము వీడియో ప్రూఫ్స్ కూడా మీరు చూడరు. జర ఖజానాకు గండి పడుతున్న పత్తాలేని పర్యవేక్షణ నిఘా లోపం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇలాకాలో గ్రనేట్ రాళ్ల తరలింపు అక్రమ దందా. కరీంనగర్ వయ మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా రవాణా. గత 4 నెలలుగా ఆధారాలు చూస్తూ పట్టించుకొని పోయినాం. మా పత్రిక ద్వారా మేము సేకరించినటువంటి ఆధారాలు పంపిస్తే పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ అదనపు లోడ్లతో వ్యవహారంలో ఖమ్మం అధికారుల పాత్ర ఎంతో. సో ప్రూఫ్స్ ఇచ్చినా కానీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉందంటే వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇట్లా అన్ని విజువల్స్, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రజలను ఒకసారి చూడు. ఇక రవాణా శాఖ మీద మరి ఎంత నమ్మకం ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి చూడాలి. పొన్నం ప్రభాకర్ గారు ఇట్లా ఉంది, కార్యకలాపాలు ఇట్లా నడుస్తుంది. ఒక్కోసారి మీరు కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం మేము. వాళ్ళు ప్రైవేట్ దోపిడీకి నిమగ్నమై ఉన్నారు మొత్తం మీద. రవాణా ఎన్ఫోర్స్మెంట్ మైనింగ్ యంత్రాంగాలకు పట్టింపు కరువు. 2025 డిసెంబర్ 31 వరకు 6 కేసులేనట. నిత్యం 250 నుండి 300 లారీల వరకు అదనపు లోడ్లతో ప్రయాణం. యంత్రాంగాలకు లాభసాటిగా మారిన గ్రానైట్
రాళ్ల తరలింపు వ్యవహారం రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశాలు జారీ. ఇప్పటికైనా చర్యలు ఉంటాయా? చర్యలు ఉంటాయంటే నామమాత్రమైనటువంటి చర్యలు అన్నమాట. సో ఖచ్చితంగా ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సింది మేము కోరుతా ఉన్నాం. సంచలన వార్త పత్రిక ద్వారా మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. రోజు ఎన్ని వెహికల్స్ పోతున్నాయి, అక్కడ ఏమేమి కార్యకలాపాలు నడుస్తున్నాయి, ఎవరెవరు వసూలు చేస్తున్నారు, మా దగ్గర వీడియో ప్రూఫ్తో సహా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీ పని భర్తం పట్టేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్టీఓ మినిస్టర్గా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మేము పంపిస్తాం ఇవన్నీ.